ప్రముఖ సంస్థ అయినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మనకి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు కనుక ఈ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్లో జాబ్ చేయాలనుకుంటే కనుక ఈ యొక్క వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో దానికి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ నుండి వచ్చేసి టెక్నికల్ అడ్మినిస్ట్రేటర్ అనే రోల్ కోసం జిఎంఏ నుండి మనకి ఈ యొక్క రోల్ కోసం ఈ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. టెక్నికల్ అడ్మినిస్ట్రేటర్ జిఎంఏ చెన్నై లొకేషన్ తమిళనాడు నుండి మనకి సోర్సింగ్ అండ్ లాజిస్టిక్ డొమైన్ నుండి వచ్చేసి ఈ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. గైస్, మీరు ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే కనుక ఈ యొక్క వీడియోలో ఈ యొక్క రోల్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడ నుండి మీరు నేను చెప్పిన ప్రొసీజర్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఫైనల్గా రాయల్ ఎన్ఫీల్డ్ నుండి టెక్నికల్ అడ్మినిస్ట్రేటర్ అనే రోల్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో మనకి ఆన్లైన్ ద్వారా అయితే మనం అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. జాబ్ రిక్రూట్మెంట్ విషయానికి వస్తే పొజిషన్ టైటిల్ వచ్చేసి టెక్నికల్ అడ్మినిస్ట్రేటర్ జిఎం అనమాట. రిపోర్ట్స్ టు లీడ్ ఇంజనీరింగ్ కింద అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. జాబ్ గ్రేడ్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్. లొకేషన్ వచ్చేసి చెన్నైలో అయితే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. టెక్నికల్ అండ్ డిజైన్ అడ్మినిస్ట్రేషన్ జిఎంఏ ఏం చేయాలంటే జెన్యున్ మోటార్ సైకిల్ యాక్సెసరీస్ మీద ఈ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క డొమైన్లో మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ యొక్క రోల్కి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే చెక్ డ్రాయింగ్ ఫర్ కన్సిస్టెన్సీ అండ్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ సైన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎయిడ్ ఇంజనీరింగ్ విత్ ఎనీ డిజైన్ రిలేటెడ్ సిస్టమ్ ప్రాసెస్ రిలేటెడ్ క్వైరీస్ మీద వర్క్ అనేది చేయాలి. మీరు వర్క్ ఏం చేయాలో కూడా మనకి కంపెనీ వాళ్ళు అనేది నేర్పిస్తారనమాట. మీకు ఎటువంటి భయం అయితే పెట్టుకోకండి. మీకు ఏ కంపెనీ అయినా సరే దానికి సంబంధించిన వర్క్ అనేది కూడా మనకి నేర్పించడం అయితే జరుగుతుంది. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత అదర్ డీటెయిల్స్ కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వర్క్ అయితే చేపిస్తారనమాట. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐటీ లిటరసీ ఈజ్ ఎసెన్షియల్ వైల్ యూజ్ ఆఫ్ గూగుల్ ప్రొడక్ట్స్ వుడ్ బి ప్రిఫరబుల్ అయితే ఆప్షన్ ఉంటుంది. బట్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అండ్ మెథడ్స్ ఉండాలి, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, యూజ్ ఆఫ్ సాఫ్ట్ అండ్ అసోసియేట్ ప్రొడక్ట్స్ మీద ప్రిఫరబుల్గా అయితే ఉంటుంది. తర్వాత ఫెమిలియర్ విత్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్, తర్వాత టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ విత్ బెనిఫిట్ అయితే మీకు ఉంటుందన్నమాట. ఇట్లాంటి కొన్ని స్కిల్స్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. అప్లై ఎలా చేసుకోవాలంటే అప్లై నవ్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటుంది. మీరు గ్రాడ్యుయేట్ అయ్యారా లేదా, తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్, కీ స్కిల్స్, మీ యొక్క లింక్డ్ఇన్ యూఆర్ఎల్ కంప్లీట్ అయిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే ఈ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న టెక్నికల్ అడ్మినిస్ట్రేటర్ అనే జాబ్ రోల్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మన యొక్క ప్రొఫైల్ ఆ రోల్కి మనకి మ్యాచ్ అయితే కనుక ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్ కోసం మనకి ఈమెయిల్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్ కోసం సో ఏమైనా ఉంటే కనుక మీరు డే టు డే మన యొక్క రెజ్యూమ్స్ అనేది కూడా మీరు అప్డేట్ చేస్తూ అయితే ఉండి అప్లై అయితే చేసుకోండి. మీ యొక్క మెయిల్స్ కూడా చెక్ చేస్తూ ఉండండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.